హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి అంతకుముందు స్టిచ్ చేసిన బ్లౌజులు అండి. ఇవి వీడియోలు కూడా అప్లోడ్ చేశాను నేను. ఇవి ఒక సిస్టర్ వచ్చి కామెంట్ చేశారనమాట, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోయిందా అని. సరిపోయింది సిస్టర్. ఇదేంటంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అయ్యేసరికి నేను అంబ్రెల్లా కటింగ్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా అనేది తక్కువే వస్తుంది. అదే డ్రెస్సులకి ఎక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి మనకి డ్రెస్సులకి వేరే విధంగా కట్ చేసుకుంటాము. ఆ కటింగ్ ఇప్పుడు చూద్దాం. మనము డ్రెస్సులకు వచ్చేసరికి ఈ విధంగా క్లాత్ ఎక్కువ వస్తుంది కదండి డ్రెస్సులకి, చిన్నపిల్లలకైతే. అందుకని ఇది నేను ఇప్పుడు ఈ మొత్తం రెండు హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. అంటే మొత్తం 4 పీసులు వస్తాయి మనకి. రెండేమో చిన్నవి, రెండేమో పెద్దవి అన్నమాట. మనకి డబల్ లేయర్ కదా, అందుకని దీన్ని ఈ విధంగా మడతేసుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు పైనుంచి 9 ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి. కరెక్ట్గా 9 ఇంచులు అయితే సరిపోద్ది అనమాట. మనకి పొడవు ఎవరిష్టం వాళ్ళదనమాట. నేను ఇంకా 9 ఇంచులకి అయితే సరిపోద్ది లేని 9 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్గా 9 ఇంచులకు మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇది డ్రెస్సులకి అయితే బాగుంటుంది అనమాట. మనకి అంబ్రెల్లా అనేది ఫుల్గా వస్తుంది అనమాట. ఆ కటింగ్ వేరుగా ఉంటుంది, ఈ కటింగ్ వేరుగా ఉంటుంది. ఆ కటింగ్ కావాలంటే ఒకసారి చూడండి, మీరు చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్ పెట్టుకోవడం మనం ఇట్లా డాట్ మార్క్ పెట్టుకోండి. మీకు మార్క్ పెట్టుకున్నాక మొత్తం ఓపెన్ చేసేసేయండి. 4 పీసులు మొత్తం ఇవి 4 పీసులు ఓపెన్ చేసేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక ఆ డాట్ కాడ నుంచి మొత్తం చూసుకోండి. 4 సమానంగా ఉండయో లేవో చూసుకోండి. 4 సమానంగా చూసుకొని పెట్టేసుకున్నాక మనం డాట్ పెట్టాం కదండి, ఆ డాట్ కాడ నుంచి 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. ఇంకా ఆ డాట్ మధ్యలో 3 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్ కాడ నుంచి చుట్టూరు 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా 3 ఇంచులకు మార్క్ పెట్టేసుకోండి. రౌండ్గా వస్తుంది మనకి. ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి నీట్గా. ఈ విధంగా మార్క్ చేసుకునే విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి నీట్గా. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. అంబ్రెల్లా కటింగ్ హ్యాండ్స్ అనేవి, స్లీవ్స్ అనేవి బాగా నీట్గా వస్తాయి మనకి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు 2 లేయర్లు తీసేసేయండి. 2 లేయర్లు అంతే ఉంచేసి 2 లేయర్లు తీసేసుకోండి. మీకు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం వచ్చిందో లేదో. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి జాయింట్ కాడ. మధ్యలో మనం జాయింట్ అంటిస్తాం కదా క్లాత్కి, అప్పుడు ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనకి టక్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు 2 లేయర్లు తీసేసాక 2 లేయర్లు ఈ విధంగా నీట్గా మర్చుకోండి. నీట్గా పెట్టేసుకోవాలి లేయర్లు అనేవి. ఇప్పుడు కింద నుంచి 2.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా అట్లానే 2.5కి మార్క్ చేసుకొని పైకి వచ్చేసరికి తగ్గించుకుంటారండి మీరు. ఇది పై లేయర్ అనమాట. డబల్ లేయర్ కదా, ఇది పై లేయర్ అనమాట. ఈ విధంగా పైకి వచ్చేసరికి తక్కువగా మార్క్ పెట్టుకుంటారండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనం మార్క్ పెట్టుకున్న విధంగా పైకి వచ్చేసరికి చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది. మళ్ళీ ఒకసారి చూసుకొని మార్క్ చేసుకోండి. మీరు మార్క్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇదేమో చిన్నది, ఇదేమో పెద్ద జాయింట్ అనమాట, పెద్ద ముక్క. ఇదేమో దాని మీద వచ్చింది అనమాట చిన్న ముక్క. ఈ విధంగా మనం కింద జిగ్జాగ్ అనేది చేసేసుకొని డ్రెస్కి అనేది జాయింట్ చేసేసుకోవడమే. ఈ విధంగా జాయింట్ చేసుకోవడమే. నేను వీటన్నిటిని జిగ్జాగ్ చేసేసాను. ఇవి మొత్తం వచ్చేసి 2 డ్రెస్సులు ఇవ్వండి. ఇది ఒక డ్రెస్ ఇవ్వనమాట. ఇప్పుడు ఈ డ్రెస్ మాత్రం కుట్టాను, ఒక డ్రెస్సు. దాన్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మనకి. సైడ్ జాయింట్లు కూడా చేసేసాను. అవి 2 ఏంటంటే జాయింట్ చేసేసుకొని ఇంకా బాడీకి అటాచ్ చేయడమే అనమాట. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి లేయర్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. చూడడానికి కూడా బాగుంటాయి పిల్లలకి. నేను లోపల లైనింగ్ అనేది ఏమి వేయలేదన్నమాట, చిన్నపిల్లలే అని. మరి పెద్ద పిల్లలు అయితే లైనింగ్ వేసుకుంటే లోపల మనకి నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.